ఓ దిక్కు లీడర్లంతా ముచ్చట్లతోనే కుంపటి రాజేస్తుర్రు, ఇంకో దిక్కు ఎగస్ పార్టీలు రోజుకో పంచాయతీ ముంగటేసుకుంటుర్రు. తొలుత అడిగినవన్నీ ఇస్తామన్న సెంటరోళ్ళు చూద్దాము చేద్దాము అంటుర్రు. అందుకే అన్ని ముచ్చట్లు సీఎం సార్ వచ్చినాక మాట్లాడదామని ఎదురు చూసిర్రు అందరూ. ఆఖరికి అట్లా ఇట్లా లండన్ నుంచి రానే వచ్చిండు ముఖ్యమంత్రి సారు. మరి ఏమేం ముచ్చట్లు నడిచినాయో ఫ్యాన్ రటవై చూసేద్దాం. బయటి దేశానికి పోయి బాగా పెట్టుబడులు పట్టుకొద్దామంటే నడవనే బ్రేకులు ఎట్లేస్తారు. లండన్ పోనిస్తారు ఎట్లా, అమెరికాకు పోనీయరు ఎట్లా అని వచ్చి రాగానే మీటింగ్ పెట్టి పువ్వు పార్టీ వాళ్ళకు గట్టిగా సూటి పెట్టిండు సీఎం సారు. వ్యక్తిగా నేను 25 సార్లు పోయిండొచ్చు అమెరికా, మళ్ళీ వ్యక్తిగా ఇంకో 25 సార్లు పోవచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి బాధ్యత, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుంటే స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏ మాత్రం సహించరానిది. ఈరోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈ రోజు నా పర్యటనను అడ్డుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రికి ఏమో అన్ని దిక్కులకు తిరిగేందుకు పర్మిషన్లు ఇస్తారు, తెలంగాణ అనేటాలకు ఏంటికట్లా చేస్తారు అన్నట్టు సీఎం సార్ గరం అయ్యిండు. అంతేకాదు నేరేసే జోడో అన్నట్టు రాష్ట్రాన్ని ఎలుగులో చేసుకునేందుకు సెంట్రల్తో కలిసి నడుస్తున్నా కాలాల కట్టబెట్టబట్టి అన్నట్టే మాట్లాడిండు పెద్ద సారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. రైజింగ్ తెలంగాణ 2047 అని పేరు పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లతో మాట ముచ్చట్లు చేసి అమెరికాకి గట్టిగానే పెట్టుబడులు పట్టుకురావాలని చూసిండట సారు. దానికి సెంటరోళ్ళు అడ్డం పడ్డారు అన్నట్టు కోపానికి వచ్చిండు. అంతేకాదు కారు పార్టీ వాళ్ళకైతే అన్ని దిక్కులకు తిరిగేందుకు పర్మిషన్లు ఇస్తారు అన్నట్టు కూడా మాట్లాడిండు. హరీష్ రావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు, కవిత గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు, తారక రామారావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు. ఇప్పుడు కేటీఆర్ గారికి అమెరికా పోవడానికి అనుమతి ఇచ్చారు, హరీష్ రావు గారికి లండన్ పోవడానికి అనుమతి ఇచ్చారు. వాళ్ళ క్లియర్ గా సిరీస్ వాళ్ళ ప్రతినిధిని పంపించి మీరు గతంలో పోయినారు, గతంలో పోతే నిన్న భోజనం చేసిన ఈరోజు చేసినవా చేయలేదా, గతంలో మీరు ప్రయాణం చేసింది అని అడిగినావు కదా. 2026 గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు ఉంది. తెలంగాణ ఇన్వెస్ట్ ఎవ్రీ ఇయర్ వి హావ్ టు. లండన్ కేంచి రాగానే ఆగో గట్ల నడిచింది ముఖ్యమంత్రి ముచ్చట. ఇక సీఎం సార్ ముచ్చట్లకు పువ్వు పార్టీ వాళ్ళు ఏమంటున్నారో అది కూడా చూడరే. ఈయన కలవడానికి బోస్టన్ లో కూడా ఏదైతే భారతదేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ వ్యతిరేకంగా కలవడానికి పోతున్నట్టు కలుస్తున్నట్టు వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఈ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆపారు. లండన్ ఆపలే కదా, గతంలో ఆపలే కదా, ఈసారి ఎందుకు ఆపారు? ఈసారి పెద్ద పని చేయడానికి పోయినా ఏంది అక్కడ ఆయన ఈసారి పోయినట్టు గతంలో పోయినట్టు పోతున్నాడు అన్నాడు. ఈ రకమైనటువంటి ఏదైతే జరుగుతుందో ఇది చాలా పెద్ద పొరపాటు. ఇది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచినట్టు. వారు రాష్ట్ర ప్రజలు మొత్తం దేశభక్తులు, ఏ దేశద్రోహిని గెలవడానికి పోయి చెప్పాలి ఆయన కాదన్నట్టు. 2 దిక్కులకు మాటకు మాట గట్టిగానే అడుగుతాంది. అయితే ముచ్చట్లల్ల ముచ్చట మంత్రి కొండా సురేఖక్క బిడ్డ మాట్లాడిన మాటల మీద కూడా మా రిపోర్టర్ అన్నలు సార్ను కదిలిచ్చిర్రాట. అయితే గా ముచ్చట క్రమశిక్షణ కమిటీ చూసుకుంటది, అందరూ పార్టీ లైన్లో నడవాలి అన్నట్టు చెప్పిండట సీఎం సారు. అంతేకాదు క్రమశిక్షణ కమిటీ ఎటువంటి నిర్ణయం చేసినా అందరు దానికి కట్టుబడే ఉండాలి అన్నట్టు కూడా చెప్పిండట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకో దిక్కటు మైకుల ముంగట ముచ్చట్లు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులతో మీటింగ్ అయ్యిండు సారు. దగ్గర వారం దినాలు బయట దేశంలోనే ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఏమేమి నడిచింది, జిల్లాల పొంటి ఏమేమి ముచ్చట్లు నడిచినాయి అనేది అందరిని అడిగి తెలుసుకున్నాడట. అన్నేమగానే సీఎం సార్ వచ్చిండు కాబట్టి ఇన్నోతులు తస్ప కాకుండా ఉన్న పంచాయతీలు అన్నీ కొసెల్లుతాయి అనుకుంటారు అందరూ. మరి ఇక చూడాలి ఎట్టయితుందో.